Yeah, hi, and myself, Syed Mohammed Ali, as a sales manager. I'm working in Vertex past 9 years. So I have experience in 15 years. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చూసినట్లయితే మనం పాస్ట్ ఒక 5-6 years బ్యాక్కి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది మనకి. సో డెవలప్మెంట్ వైజ్ చూసినట్లయితే చాలా మంది అపార్ట్మెంట్స్ అనేది విల్లా అనేది ఓపెన్ ప్లాట్ వైజ్ చూస్తున్నారు. బట్ డిమాండ్ అనేది ఎక్కడ ఉందంటే మనకి విల్లాస్కి అండ్ అపార్ట్మెంట్స్కి ఎక్కువ ఉన్నాయండి. సో మోర్లీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అలా అనేది ఓపెన్ ప్లాట్ అనేది లైక్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఇన్ తుక్కుగూడ, శంషాబాద్, షాద్ నగర్ అటు సైడ్ చూస్తున్నారు. సో అపార్ట్మెంట్ వైజ్ చూసినట్లయితే మీకు ఇన్సైడ్ ద సిటీ లైక్ మియాపూర్, కూకట్పల్లి అండ్ సరౌండింగ్స్ చూస్తున్నారు. అండ్ విల్లాస్ అనేది కూడా మనకి ఏంటంటే లైక్ నల్లగండ్ల, తెల్లాపూర్, కొల్లూరు అటు సైడ్ చూస్తున్నారు. సో మన వర్టెక్స్ గురించి చెప్పినట్లయితే మనకి లైక్ ఓపెన్ ప్లాట్స్ అనేవి ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ అపార్ట్మెంట్ కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్ చూసినట్లయితే మనకి వర్టెక్స్ విరాట్ అని చెప్పేసి మియాపూర్, ఇట్స్ క్లోజ్ టు మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, వాకబుల్ డిస్టెన్స్ ఇది. అండ్ అలాగే మనకి విల్లాస్ చూసినట్లయితే లైక్ వీ హ్యావ్ కింగ్స్టన్ పార్క్ అని చెప్పేసి నల్గొండలో ఉన్నాయి మనకి. అండ్ అలాగే మనకి ఓపెన్ ప్లాట్స్ అనేది గీగా సిటీ అని చెప్పేసి మన తుక్కు కూడా క్లోజ్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉందండి. అంటే బెంగళూరు హైవే, ముంబై హైవే అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ లైక్ అప్రిసియేషన్ వైజ్ కానీ డిమాండ్ వైజ్గా కానీ కంపేర్ టు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ అంటే లైక్ ఇంతకుముందు మనకి తెలంగాణ గవర్నమెంట్కి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ డిఫరెన్స్ అంటే తెలంగాణ గవర్నమెంట్ బాగా మూమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మనకి ఏంటంటే జస్ట్ స్టేబిలిటీ, అంటే కొంచెం ముందుకు వెనక్కి వెళ్ళకుండా స్టేబిలిటీగా ఉంది. ఇప్పుడు పుంజుకుంది. మీకు ఎలా ఉందంటే మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది ఇప్పుడు మనకి. అంటే ఇప్పుడు మనకి ఓపెన్ ప్లాట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నారు చాలామంది. ఇప్పుడు లైక్ తుక్కుగూడ అనేది చాలా డిమాండ్ ఉంటుంది మనకి. తుక్కుగూడ వైజ్ చూసినట్లయితే మనం తుక్కుగూడ కానీ లైక్ శంషాబాద్ కానీ లేదా షాద్ నగర్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫ్యూచర్లో వాళ్ళ కిడ్స్ కోసం అనేది ప్లానింగ్ అనేది అక్కడ బాగుంది. లైక్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ బెంగళూరు హైవే అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకంటే ఇప్పుడు మీరు కంపేర్ టు అదర్ సిటీస్ మనం చూసినట్లయితే లైక్ బెంగళూరు ఉంది. ఇప్పుడు మనకి బెంగళూరు అనేది మనకి అక్కడ డెవలప్మెంట్ ఐటీ సెక్టర్ అంతా బాగుంది కానీ అంటే సిటీ అనేది చాలా క్రౌడెడ్ అయిపోయింది, ట్రాఫిక్ అంతా ఉంటుంది. బట్ హైదరాబాద్ ఏంటంటే మీకు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా అండ్ ఫ్రీగా ఉండొచ్చు ఇక్కడ. లైక్ లివింగ్ పర్పస్ వాళ్ళు కానీ ఫ్యామిలీ పరంగా అంత బాగుంటుంది స్టేబిలిటీ పరంగా హైదరాబాద్లో. ఎందుకంటే హైదరాబాద్ మనం చూసినట్లయితే ఒక 7 years బ్యాక్ అండ్ ఇప్పటికీ చాలా లాట్ ఆఫ్ థింగ్స్ అంటే ఐటీ కంపెనీస్ డెవలప్ అయినాయి. యాజ్ వెల్ యాజ్ మనకి లైక్ ఫ్లైఓవర్స్ ఉన్నాయి, కనెక్టివిటీ అనేది బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. అలాగే మనకి లైక్ అపార్ట్మెంట్స్ కూడా అండ్ విల్లాస్ కూడా అంటే కొన్ని మనకి మన బడ్జెట్లో వస్తున్నాయి. అంటే ఇప్పుడు ₹1,00,00,000 బడ్జెట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే లైక్ ఇప్పుడు 2 bedroom ఈ రోజుల్లో చూసినట్టయితే మన 2 bedroom అనేది ₹1,00,00,000 1 CR ఉంది మనకి. సో 3 bedroom అనేది మనకి 1+ CR ఉంటుంది. అంటే లొకాలిటీ బట్టి ఇప్పుడు మీరు లైక్ కూకట్పల్లి టు మియాపూర్ సైడ్ వచ్చారంటే మీకు 2 bedroom అనేది ఇట్ విల్ కమ్ 1 CR ప్లస్ ఉంటుంది. అండ్ 3 bedroom అనేది మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 1.4 ఉంది. అంటే ఇప్పుడు మీరు లైక్ అంటే ఒక 2 years బ్యాక్ చూసినా ఇప్పుడు చూసినా మీకు డెవలప్మెంట్ వైజ్గా అప్రిసియేషన్ అనేది బాగుంది కాబట్టి పీపుల్ కూడా ఎఫర్ట్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు, ఆ బడ్జెట్లో కూడా వస్తున్నారు. అంటే మనకి అటు సైడ్ ఏంటంటే మీకు లైక్ ఎప్పటి నుంచో మనకి ఆ బీబీ నగర్ అవంతా మీకు వినే ఉంటారు. అటు సైడ్ ఓపెన్ ప్లాట్స్ అవన్నీ ఉంటాయి మనకి. ఏంటంటే విజయవాడ హైవే ఏంటంటే ఇప్పుడు మనకి లైక్ మోర్ వాలీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మచిలీపట్నం అటు సైడ్ చూసినట్లయితే మనకి ఒక పోర్ట్ ఏరియా వస్తుంది. సో దానికి మన హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ చూసుకుంటే విజయవాడ హైవే వెళ్ళాలి మనం. సో దాన్ని బేస్ చేసుకుని అక్కడ మన డెవలప్మెంట్ అనేది లైక్ ఎప్పుడైనా మనం తీసుకున్నట్లయితే వర్త్ అక్కడ మనకి. వరంగల్ హైవే కూడా బాగుంటుందండి. అంటే మోరల్ చూసినట్లయితే మన సిటీ అవుట్కట్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సిటీలో కూడా మనం ప్లాన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా అందరూ ఉన్నారు, మనం ఒక మెట్రో కనెక్టివిటీ కానీ MMTS కనెక్టివిటీ కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ కానీ ఆఫీస్ పరంగా కానీ ఏదైనా ఇన్సైడ్ ద సిటీ చూసినట్లయితే మీకు బాగుంటుంది. అంటే ఇంకా రిటైర్డ్ పీపుల్, ఇంకా నార్త్ పీపుల్ వాళ్ళు ఏమైనా కొంచెం మనం పీస్ఫుల్గా ఉండాలనుకుంటే దే విల్ ప్రిఫర్ లైక్ కొల్లూరు, తెల్లాపూర్ సైడ్ ఇటు చూసినట్లయితే మీకు వికారాబాద్ సైడ్ అలా సిటీ అవుట్కట్స్లో ప్లాన్ చేస్తున్నారు. అది యాక్చువల్ అండి ఇప్పుడు డల్ అంటున్నారు కానీ ఒకప్పుడు మనకి లైక్ లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చినప్పుడు చాలామంది అంటే పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ ఇంకా పడిపోతుంది, ప్రైజెస్ తగ్గిపోతాయి, మనం ప్రైస్ తగ్గినప్పుడు తీసుకోవచ్చు అన్నారు. కానీ చూసినట్లయితే ఆ లాక్డౌన్ తర్వాత మనకి అప్రిసియేషన్ చాలా ఉంది. అంటే లైక్ ప్రైజెస్ అనేవి పెరిగిపోయినాయి, ఎక్కడికో వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ చేంజ్ అయింది అంటున్నారు కానీ బట్ ఏంటంటే మీకు స్టేబుల్, అంటే మీకు పెరగట్లేదు తగ్గట్లేదు, స్టేబుల్గా ఉంది. ఇట్ విల్ టేక్ 1 or 2 months టైం అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్. సో మనకి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, మనకి అప్రిసియేషన్ ఉంటుంది. సో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి బిఫోర్ RRR మనం చూసినట్లయితే చాలామంది ఇప్పుడు ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నారు. ఇప్పుడు మన ఓవరాల్ ఏదైతే ఉందో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇటు పటాన్చెరు సైడ్ చూస్తే మీకు ఇంద్రేశం అని చెప్పేసి, అటు చూస్తే మీకు కొల్లూరు దాటేసి వెళ్తున్నారు, ఇటు చూస్తే మనకి తెల్లాపూర్, కోకాపేట దాటుతున్నారు.
అండ్ ఇటు సైడ్ చూస్తే మీకు వికారాబాద్ ఇటు సైడ్ అంటే మనకి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ సైడ్ మనకి ఎలా డెవలప్మెంట్ ఉందో RRR వచ్చిన తర్వాత సిటీ స్ప్రెడ్ అవుతుంది. మనకి సిటీ స్ప్రెడ్ అయినప్పుడు యాజ్ వెల్ దాని డిమాండ్ అనేది ఉంటుంది. సో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ సిటీ అవుట్కట్స్ ఓన్లీ. ఇప్పుడు రేవంత్ గారు వచ్చారు, బట్ ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ ఆయన వేసే ముందడుగు కానీ ఇప్పుడు లైక్ మొన్న రీసెంట్లీ చూసినట్లయితే RRR గురించి డిస్కషన్ చేశారు. ఆయన కూడా ఏంటంటే హైదరాబాద్ డెవలప్ అయింది, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం చూసినట్లయితే 10 years నుంచి మనం తెలంగాణ మన టీఆర్ఎస్ ఉంది రైట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకొక 5 years రావాలంటే దే హ్యావ్ టు ఇంప్రూవ్ దెమ్సెల్ఫ్. అంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి, RRR రావాలి. సో సిటీ డెవలప్మెంట్ కావాలి, సిటీ ఇంకా స్ప్రెడ్ అయితే పీపుల్ ఆర్ ట్రస్టింగ్ అబౌట్ కాంగ్రెస్. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూసినట్టయితే ల్యాండింగ్ వాల్యూ అండి. ఒకప్పుడు మనకి చూసినట్లయితే ఇక్కడ 60,000 40,000 పర్ యాడ్ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే మినిమం మీకు 1 lakh ఉంది. ఇక్కడ కొన్ని చోట్ల మనం 1.5 lakh 2 lakhs ఉంది పర్ యాడ్. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మనం తీసుకుని ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఓపెన్ ప్లాట్స్ అనేది అప్రిసియేషన్ బాగుంటుంది. 100% రైట్ టైం అండి, 100% రైట్ టైం. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది తగ్గుతాయని చెప్పి వెయిట్ చేయడం కంటే మనం ఇన్వెస్ట్ చేసి ముందుకెళ్ళి సో ఆపర్చునిటీ మనం గ్రాప్ చేసుకోవడం బెటర్. నో రేట్లు తగ్గుతున్నాయని చెప్పి చాలామంది అంటున్నారు కానీ ఇట్స్ ఓన్లీ టాక్ అండి, అంతే. రేట్లు ఏం తగ్గట్లేదు, రేట్ ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అంతేగాని రేట్లు తగ్గవు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ ఇప్పుడు డెవలప్ అవుతుందంటే ప్రైజెస్ మనకి స్టేబుల్గా ఉంటాయి. బట్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది హైదరాబాద్ అనేది, ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ప్రైస్ ఇంకా పెరుగుతాయి కానీ మనకి తగ్గవండి. హైదరాబాద్లో మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మన వర్టెక్స్ విరాట ఉంది. వర్టెక్స్ విరాట్లో చాలామంది చూసినట్లయితే 40 to 50% NRI బుకింగే చేశారు. అంటే ఇప్పుడు NRIs ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది, యాజ్ వెల్ as ఏంటంటే వాళ్ళు కిడ్స్ కానివ్వండి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ ఇటు రిటర్న్ హైదరాబాద్కి వచ్చిన ఇండియాకి వచ్చిన సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికైనా దేనికైనా ఇక్కడ వాళ్ళకి రైట్ ప్లేస్ ఇది. 100% ఉంటుందండి. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికైనా మనకి ఇంక్రీజ్ అనేది ఉంటుంది కానీ డిక్రీజ్ అనేది ఉండదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ హైదరాబాద్ కాబట్టి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్, లో క్లాస్ పీపుల్ అందరికీ స్టేబుల్, అందరూ అంటే వాళ్ళు ఫ్యామిలీ పరంగా ఇక్కడ లివింగ్కి హైదరాబాద్ అనేది వర్త్. ఇప్పుడే మీరు చూసినట్లయితే ముంబై హైవే సైడ్ చూసినట్లయితే చాలా అప్రిసియేషన్స్ ఉన్నాయి మీకు. అండ్ బెంగళూరు హైవే చూసినట్లయితే ఓపెన్ ప్లాట్స్ అనేవి ఒకప్పుడు ప్రైజెస్ ఇప్పుడు ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. వరంగల్ హైవే అంటే మనం ఎట్ సైడ్ మన సిటీ అవుట్కట్స్ హైవేస్ చూసినా సరే డెవలప్మెంట్ అనేది అంటే నాట్ ఇన్ ఓన్లీ సిటీ అవుట్స్కట్ డెవలప్ అవుతుంది మనకి. సో ఏదో సిటీలో డెవలప్ అవుతుందని కాకుండా సిటీ అవుట్కట్ డెవలప్ అవుతుంది, యాజ్ వెల్ అన్ని మనకి మెట్రో కనెక్టివిటీ కానీ MMTS కానీ మనకి ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంది. ప్రాపర్టీ షో అనేది ప్రాపర్టీ షో అనేది ఇప్పుడు మనకి క్రెడై ప్రాపర్టీ షో, ఇది మనకి ఏంటంటే ఇయర్లీ వన్స్ వస్తుంది. ఇట్స్ ఎ బిగ్ ప్రాపర్టీ షో. సో క్రెడై ప్రాపర్టీ షో మనకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్ కొనాలి, విల్లా కొనాలి, ఓపెన్ ప్లాట్ కొనాలి, ఇండిపెండెంట్ కొనాలి అనుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఆపర్చునిటీ ఇది. సో వాళ్ళకి ఏం కావాలన్నా ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ విజిట్ చేసిన తర్వాత మీరు విల్లా కావాలంటే విల్లా చూడొచ్చు, అపార్ట్మెంట్ కావాలంటే అపార్ట్మెంట్ చూడొచ్చు, లైక్ ఓపెన్ ప్లాట్ చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్టెక్స్ మాది ఉంది వర్టెక్స్. సో మీకు అపార్ట్మెంట్ కావాలంటే మనకి లైక్ వీ హ్యావ్ మియాపూర్ అండ్ నల్గండ్ల. మీకు విల్లాస్ కావాలంటే వీ హ్యావ్ నల్గండ్ల, మియాపూర్లో ఉంది మనకి, అండ్ నల్గండ్ల కూడా ఉంది. అండ్ ఓపెన్ ప్లాట్ కావాలంటే మీకు గిగా సిటీ తుక్కు కూడా క్లోజ్ టు ఇట్స్ ఎయిర్పోర్ట్, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. సో అన్ని విధాలుగా మన ప్రాపర్టీ షో అనేది మీరు విజిట్ చేస్తుంటే మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు లైక్ అపార్ట్మెంట్ తీసుకోవాలా, ఓపెన్ ప్లాట్ తీసుకోవాలా, విల్లా తీసుకోవాలని చెప్పి సెలెక్ట్ చేసుకొని దాని పరంగా మీరు ఇన్వెస్ట్ చేసి ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు మంచి ప్రాపర్టీ కొనాలి అంటే లైక్ ఇప్పుడు పీపుల్ ఆర్ థింకింగ్ ఎలా ఉందంటే ఇప్పుడు బడ్జెట్ చూస్తున్నారండి. బడ్జెట్ తక్కువ వస్తే ఎక్కడో మనం బాచుపల్లి గంట మీద సిటీ అవుట్కట్స్ వెళ్ళి తీసుకుంటారు. అలా చూడకూడదు. మనం బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టినా సరే మనకి రెప్యూటెడ్ బిల్డర్ అంటే ట్రాక్ రికార్డ్. ఎందుకంటే ఇప్పుడు రెప్యూటెడ్ బిల్డర్ ఎలా ఉంటుందంటే క్వాలిటీ పరంగా కన్స్ట్రక్షన్ కాంప్రమైజ్ అవ్వరు. సో మనకు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే రెప్యూటెడ్ బిల్డర్ తీసుకోవాలి. కానీ ఎక్కడో సిటీ అవుట్కట్స్ వస్తుందని చెప్పి తక్కువ బడ్జెట్లో తీసుకొని రేపు ఇష్యూస్ రాకుండా చూసుకోవాలంటే కొంచెం మీరు రెప్యూటెడ్ బిల్డర్ అయితే తీసుకోవడం బెటర్. కొంచెం బడ్జెట్ ఎక్కువైనా ఎఫర్ట్ చేయాలి, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఆలోచిస్తాం. ఇట్స్ ఏ ప్రాపర్టీ రైట్. సో ఈ ప్రాపర్టీ అని మనకి టుడే లైక్ 8th ఫ్రైడే, సాటర్డే, సండే, 8th, 9th, 10th ఈ 3 days మనకి ప్రాపర్టీ షో ఉంటుంది. సో మీరు విజిట్ చేశారంటే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ మేము క్లారిఫై చేస్తాం. మీకు ఏమేమి ఆప్షన్స్ కావాలో ఓపెన్ ప్లాట్, విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ ఏమి ఆప్షన్స్ అన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. దాన్ని బట్టి మీ బడ్జెట్ పరంగా మీరు సూట్ చేసుకొని మీరు ముందుకు తీసుకొని మీరు బుకింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.